रुद्रधनुः समसमान स्वधनुष्टङ्कार भयं रागशार्दवं रामं राघवं रणधीरं राजसं रामं राघवं रणधीरं राजसम् దేశమంటే దేశమంటే మతం కాదు గతం కాదు అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదు అబలపై అమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదు పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్ సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదోయ్ ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే
ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు. క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు. పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు. కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులోయ్. దేశమంటే దేశమంటే మనుషులోయ్. बोलो भारत माता की, बोलो भारत माता की. మా చైల్డ్ స్కూల్ పిల్లలకి ఎంత అద్భుతంగా నిజంగా పిల్లలకి ఏం నేర్పించాలో ఇది ప్లాన్ చేసిన వాళ్ళని మటుకు అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నామండి. నిజంగా ఈ మీరు చూడండి, ఒక భక్తి, ఒక డిస్కో, ఒక డివోషనల్, ఒక పేట్రియాటిక్, పిల్లలకి విలువలు నేర్పించటం అంటే ఇదే. వాళ్ళు తెల్లటి మల్లెపూల లాంటి వాళ్ళు వాళ్ళకి కల్మషాలు గొడవలు వీటి గురించి ఏమీ తెలియకూడదు. వాళ్ళు స్వచ్ఛంగా పెరగాలి, భావి భారత పౌరులాగా ఎదగాలి. అది మనం చేయాల్సింది పెద్దలుగా. మనం అండ్ ఆల్సో ఈ సందర్భంగా మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మనకందరికీ తెలిసిందే, ఏప్రిల్ 22 పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 26 మంది అమాయకులు వారి ప్రాణాలు కోల్పోయారు. అందరికీ తెలుసు కదండి. సో మన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో కల్నల్ సోఫియా కురేషి గారు అలాగే వ్యోమికా సింగ్ గారు సో చాలా చాకచక్యంగా ఆ ఉగ్రవాద ముఠాను తుదముట్టించారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టు ద టీమ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. So let us all salute and honor them to their great service and dedication. Please, let's everyone salute them.